కాంగ్రెస్ ప్రభుత్వం తమకు తీవ్ర అన్యాయం చేస్తోందని మెడికల్ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. విద్యార్థుల పాలిట ఆశనిపాతంలా మారిన జీవో 33ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తమ తల్లిదండ్రులు కన్నకలలను రేవంత్ సర్కార్ ఛిద్రం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. నీటిలో మంచి ర్యాంక్ వచ్చి ఇతర రాష్ట్రాల్లో ఎంబీబీఎస్ చదివిన వారు ఇక్కడ పీజీ చేయకూడదా అంటూ ప్రశ్నించారు. ప్రభుత్వం కనీస అధ్యయనం లేకుండా ఉత్తర్వులు ఇవ్వటం వల్ల తెలంగాణ బిడ్డలే తెలంగాణలో స్థానికేతరులుగా మారే ప్రమాదం ఉందన్నారు. జీవో నెంబర్ 33 ఈ విధంగా తొందరపాటులో గత నెల 19వ తారీఖు రిలీజ్ చేయడం వల్ల మన తెలంగాణ స్టూడెంట్స్ అనేది విలువైన ఒక సంవత్సరం విద్యా సంవత్సరం అనేది కోల్పోవడం జరుగుతుంది. 600 మార్కులు వచ్చిన స్టూడెంట్కి కూడా స్థానికత మీరు ఈ విధంగా చేయడం వల్ల వాళ్ళకి సీటు రాకపోవడం అనేది జరుగుతుంది. దానివల్ల విద్యార్థులు తీవ్ర క్షోభకు గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇంతకుముందు మీరు ఇచ్చిన గైడ్లైన్స్ ఒకసారి చెక్ చేసుకొని దాన్ని ఒకసారి ఎగ్జామిన్ చేసి మన స్టూడెంట్స్కి న్యాయం జరిగేలా చూడాలని మేము కోరుతున్నాం. ఇదేంటంటే వేరే స్టేట్లో చదివిన విద్యార్థులకు లబ్ధి చేకూరేలా ఉంది. కాబట్టి మనం ఉద్యమం చేసిందే మన నీళ్లు నియామకాలు నిధులు మన ఎడ్యుకేషన్ మనకు కావాలని. కాబట్టి ఈ జీవో నెంబర్ 33 అనేది ఒకసారి మీరు ఆలోచించి అది కంపల్సరీ మీరు విత్డ్రా చేసుకుంటే మన తెలంగాణ స్టూడెంట్స్కి మనం బెనిఫిట్ చేసిన వాళ్ళం అవుతాం. ఎవరు స్థానికత ఎవరు స్థానికేతరులు అని గుర్తించడంలో ఈ జీవో పూర్తిగా వైఫల్యం చెందింది. ఈ జీవో వల్ల స్థానికేతరులు తెలంగాణకు స్థానికమయ్యారు. ఇక్కడున్న విద్యార్థులకు స్థానికేతరులు అయ్యి వాళ్ళ యొక్క ఉజ్వలమైనటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ని వాళ్ళు నష్టపోయే విధంగా ఈ జీవో నెంబర్ 33 ఉన్నది. గతంలో కూడా మీరు అన్నట్టు మాటికి గతంలో ఉన్నదే అంటే గతంలో ఇదే మేనేజ్మెంట్ కోటా బి కేటగిరీ సీటు విషయంలో హరీష్ రావు గారు కానీ మాజీ సీఎం కె చంద్రశేఖరరావు గారిని కానీ ఆ నాన్ లోకల్ మహారాష్ట్ర ఢిల్లీ అటు కేరళ చెన్నై నుంచి విద్యార్థులు వస్తున్నారని చెప్పేసి 85% మేనేజ్మెంట్ కోటాలోని బి కేటగిరీ సీట్లను పూర్తిగా తెలంగాణ విద్యార్థులకు చెందాలని చెప్పేసి 85% కోటా స్థానికత అంశం మీద తీసుకొచ్చి తెలంగాణ విద్యార్థులకు జీవో విషులు చేసి తెలంగాణ విద్యార్థులకు పూర్తిగా తల్లిదండ్రులకు ముఖ్యంగా న్యాయం చేశారు. అది లేని పక్షంలో ఇక్కడున్న తెలంగాణ విద్యార్థులకు యుక్రెయిన్ చైనా రష్యా వెళ్ళేవారు. ఆ జీవో వల్ల మన తెలంగాణ విద్యార్థులు ఏదైతే మన విద్యార్థుల స్వలాభం కోసము మన రాష్ట్ర స్వలాభం కోసం ఏర్పడిన రాష్ట్రానికి తెలంగాణ విద్యార్థులు ఇక్కడే ఎంబీబీఎస్ చేసి ఈ రాష్ట్రాన్ని మంచిగా ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దడానికి గతంలో చేసిన ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంది. కానీ ఇప్పుడు వచ్చిన జీవో నెంబర్ 33 వల్ల ఒకటే అంశం 1 నుండి 12వ తరగతి వరకు ఏదేని 6 సంవత్సరాలు ఒక దగ్గర చదివితే అది స్థానికత. కానీ ఇప్పుడు ఏం చేశారండి, మీరు 9వ తరగతి పెట్టారు. 9వ తరగతి పెడితే బిఫోర్ ఉమ్మడి తెలంగాణ రాష్ట్రం సిద్ధింపజేసిన తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో విజయవాడకు పోయి ఇంటర్మీడియట్కి పోవడం చేయడం తప్ప, బెంగళూరు పోయి ఇంటర్మీడియట్ చేసిన తప్ప, మీరు దానివల్ల కేవలం ఇంటర్మీడియట్ వేరే పక్కన ఆంధ్రాలో చదివారని చెప్పేసి మన తెలంగాణ విద్యార్థులకు ఘోరంగా అన్యాయం జరుగుతుంది. ఒక జీవోను పూర్తిగా వ్యతిరేకిస్తూ గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ ఆ వైద్య శాఖ మంత్రి గారు తేరుకొని దయచేసి దీని మీద అధ్యయనం చేయండి. మెయిన్లీ ఇంటర్ అండ్ 10th వరకు తెలంగాణలోనే చదివి తెలంగాణలోనే సీట్స్ ఇస్తాము, లేకపోతే ఇంటర్ అనేది 10th వరకు తెలంగాణలో చదివి ఇంటర్ అనేది వేరే స్టేట్స్లో చదవడం వల్ల మాకు సీట్ ఇవ్వము అది చెప్పడం అనేది కరెక్ట్ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ మా విషయంగా చెప్పాలంటే 10th వరకు చదివాము, 10th వరకు చదివేసి అక్కడ చదవడం వల్ల మా 2 ఇయర్స్ని మీరు జడ్జ్ చేసి ఇక్కడ సీట్స్ ఇవ్వము అనేది మాకు హామ్ చేస్తుంది. సో నేను సీఎం సార్ని అండ్ అందరినీ కోరుకుంటున్నాను, గవర్నమెంట్ని ఈ 33 జీవో అనేది రద్దు చేయాలని కోరుకుంటున్నాను. ఫస్ట్ స్టూడెంట్స్ని దృష్టిలో పెట్టుకొని ఈ జియో 33ని రద్దు చేయాలని కోరుకుంటున్నాము. స్టూడెంట్స్ అందరికీ ఇప్పుడు ఇబ్బంది అవుతుంది, ఎవరికేం కాదు, ఎవరికే నష్టం ఉండదు, ఓన్లీ స్టూడెంట్సే సఫర్ అవుతారు. 4 ఇయర్స్ వరుసగా 9th to 12th క్లాస్ అనేది కష్టమే. ఎవరైనా 10th వరకు తెలంగాణలో చదివి ఇప్పుడు గోశాల లైక్ వేరే క్యాంపస్లో ఆంధ్రాలో చదివిన వాళ్ళకి సీట్స్ ఇవ్వకపోవడం అనేది చాలా తప్పు. మా అందరినీ దృష్టిలో పెట్టుకొని ఇది ఆపేయాలని కోరుకుంటున్నాం.
ఈ 33 జియో అనేది ఫస్ట్ రద్దు చేయాలని మేము కోరుకుంటున్నాము. ఎందుకంటే 2014లో తెలంగాణ స్టార్ట్ అయింది. 2023 వరకు 10 years అవుతుంది. మీరు ఏదైనా క్లారిటీ మెయింటైన్ చేయాలనుకుంటే ఈ 10 yearsలోనే చెప్పి ఉండాల్సింది. ఇప్పటివరకు ఉమ్మడి విద్య చేసేసి ఇప్పుడు 22, 23 ఎవరైతే స్టూడెంట్స్ వేరే ప్లేసెస్లలో ఇంటర్మీడియట్ చేశారో వాళ్ళకి చాలా అన్యాయం జరుగుతుందండి. అక్కడ చదివినంత మాత్రాన మీరు మాకు సీట్ ఇవ్వడం అనేది కూడా కరెక్ట్ కాదు. లేదా మేము ఇక్కడనే చదివి ఇక్కడనే ఉన్నా కూడా మాకు సీట్ వచ్చినా కూడా మీరు మంచి కేటగిరీలో ఇస్తారో లేదో మాకు నమ్మకం లేదు. అటు తెలంగాణ లొకాలిటీకి కాకుండా అటు వేరే లొకాలిటీకి కాకుండా అవుతున్నారు. ఆల్ ఓవర్ ఇండియాలో మీకు కేటగిరీ ఇచ్చినా ఇవ్వకపోయినా మాకు చాలా ఇబ్బంది అవుతుందండి. మీరు ఫస్ట్ ఏదైనా ఉంటే ఇంతకుముందు లాగానే జారీ చేసి అన్ని నిర్ణయాలు తీసుకోవాలని సీఎం గారిని కోరుకుంటున్నాను. ఈ జియో 33 రద్దు చేయాలని కోరుకుంటున్నాను.